విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజీనామా చేశారు. తన లేఖను లోక్సభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. తాను ఎలాంటి ఒత్తిడికి లోనవ్వలేదని స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారనే ఆశాభావాన్ని లగడపాటి వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో మళ్లీ రాజీనామాలకు సిద్ధమయ్యారు. లగడపాటితో పాటుగా రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మళ్లీ రాజీనామా ఇచ్చారు. ఎవరు ఒత్తిడికి లోనవ్వలేదు, నేను ఎవరిని ఒత్తిడి చేయలేదు. నేను స్వచ్ఛందంగా నా మనస్సాక్షికి అనుగుణంగా రాజీనామా చేయాలి, ఆమోదించుకోవాలనుకుంటున్నా కాబట్టి దానికి అనుగుణంగా చేస్తాను. ఎందుకంటే నేను చెప్తాను కదా, ఇది కూడపలుకొని చేసుకున్నది కాదు. ఎందుకంటే ఏదో కూడపలుకోనో లేకపోతే ఒత్తిడితోనో చేస్తామని భావిస్తారు కాబట్టి ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎటువంటి కారణాలు లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఇచ్చాను కాబట్టి ఎవరితో మాట్లాడకుండా నాకే నేను ఇచ్చాను. నేను ఆగస్టు 2వ తారీఖు నాడు చేసినప్పుడు ఎవరన్నా ఎటువంటి ప్రసంగాలు చేశారా? సో ఎవరి ప్రసంగాలతో సంబంధం లేకుండా, ఎవరు ఒత్తిడి లేకుండా చేశాం. అలాగే నేను డిసెంబర్ 9, 2009లో రాజీనామా చేసినప్పుడు ఎవరి ప్రసంగాలు ఉన్నాయి. సో నేను ఎప్పుడు చేసినా కూడా స్వచ్ఛందంగా చేశాను తప్పించి ఒకరు చెప్తేనో చెప్పకపోతేనో అటువంటిది ఎప్పుడు చేయనని చెప్పి స్పీకర్ గారికి కూడా తెలుసు. సో అందుకని నా యొక్క భావన వారికి బాగా తెలుసు. అందుకని ఇవన్నీ కూడా పరిగణించుకొని ఖచ్చితంగా రాజీనామా ఆమోదిస్తారని చెప్పి